ఎవ్రీవన్ వెల్కమ్ టు తేజ్ అకాడమీ. తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజర్ టెస్ట్ సిరీస్ మరియు ఫుల్ కోర్స్కి సంబంధించినటువంటి రిపబ్లిక్ డే ఆఫర్ రావడం అయితే జరిగిందండి. ఓకేనా, మరి రూ. 299 కోర్స్ని జస్ట్ 199 రూపీస్కే 1 ఇయర్ వ్యాలిడిటీతో అందజేస్తున్నాము. 5,000కు పైగా ఎంసీక్యూస్తో ఇదైతే మీకు అందుబాటులో ఉంటుంది. ముఖ్యమైన అప్డేట్ ఏంటి అంటే ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్తో పాటుగా పాలిటీ, హిస్టరీ, ఎకానమీ, ఓకేనా, ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ కవర్ అయ్యే విధంగా టెస్ట్ సిరీస్ అయితే అప్డేట్ చేయడం అయితే జరిగింది. ఓకే, సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో 5,000కు పైగా ప్రశ్నలు ఉంటాయి. ఇంకా రిమైనింగ్ 10 నుంచి 20,000 ప్రశ్నలని యాడ్ చేయడం అయితే జరిగింది. ఇంగ్లీష్ కూడా ఇందులోనే ఉంటుందండి. అంతేకాకుండా రూ. 799 ఫుల్ కోర్స్ని కేవలము రూ. 399 అందజేస్తున్నామండి. ఇందులో సూపర్వైజరీ యాప్టిట్యూడ్ టెస్ట్ సిరీస్ ఉంటుంది. రిమైనింగ్ అన్ని క్లాసెస్ ఉంటాయండి. ఓకేనా, అన్ని క్లాసెస్ రూపంలో బెస్ట్ ఫ్యాకల్టీ చేత క్లాసెస్ ఉంటాయి. ఇంకా ఎవరైనా తీసుకున్నట్లయితే వెంటనే తీసుకోండి. ఎక్సలెంట్ ఫీడ్బ్యాక్ అయితే ఉందండి మన కోర్స్కి. ఓకేనా, చాలామంది తీసుకున్నారు. ఇంకా ఎవరైనా తీసుకున్న వారు ఉంటే వెంటనే తీసుకోండి, ఎందుకంటే 1 or 2 days మాత్రమే ఆఫర్ ఉంటుంది. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. హే గాయస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజ అకాడమీ. ఈరోజు మనము తెలంగాణ ఆర్టీసీ సూపర్వైజరీ యాప్టిట్యూడ్లో భాగంగా ట్రాఫిక్ సూపర్వైజర్ మరియు మెకానికల్ సూపర్వైజర్కి సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని ఈ వీడియోలో చూడబోతున్నాం. సో గైస్, ఇంకా ఎవరైనా మన యాప్లో కోర్స్ కనుక పర్చేజ్ చేయనట్లయితే వెంటనే తీసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఆఫర్ అయితే కొనసాగుతుంది. ఓకేనా, క్వశ్చన్ నెంబర్ 1, వాహనం పుల్లింగ్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ మీన్డ్ బై వెహికల్ పుల్లింగ్ అంటే ఏంటండి? ఆప్షన్ బి, వెహికల్ మూవింగ్ టు వన్ సైడ్ ఆటోమేటికల్, అంటే వాహనం దానంతటదే ఒక వైపుకు లాగడము. చూద్దాం. స్టీరింగ్ వదిలేసినప్పుడు లేదా మామూలుగా డ్రైవ్ చేస్తున్నప్పుడు వాహనం రోడ్డుపై ఎడమకు లేదా కుడి వైపుకు దానంతటదే వెళ్ళడాన్ని పుల్లింగ్ అంటారు. ఇది అలైన్మెంట్ లోపం లేదా బ్రేక్ జామ్ అవ్వడం వల్ల జరుగుతుంది. నెక్స్ట్, డీజిల్ ఫిల్టర్లో వాడే వాటర్ సెపరేటర్ని ఎందుకు డ్రైన్ చేయాలి? వై షుడ్ ద వాటర్ సెపరేటర్ ఇన్ ద డీజిల్ ఫిల్టర్ బి డ్రైన్డ్? ఎందుకండి? ఆప్షన్ బి, టు రిమూవ్ అక్యుములేటెడ్ వాటర్ ఫ్రమ్ ఫ్యూయల్, అంటే ఇంధనం నుంచి పేరుకుపోయిన నీటిని తొలగించడానికి మరి వాటర్ సపరేటర్ని డ్రైన్ చేయాల్సి ఉంటుంది. డీజిల్లో తేమ లేదా నీరు ఉంటే అది ఇంజిన్ భాగాలను ముఖ్యంగా ఎఫ్ఐపి మరియు ఇంజెక్టర్లకు చాలా ప్రమాదకరము. వాటర్ సపరేటర్ ఈ నీటిని వేరు చేసి అడుగున నిల్వ చేస్తుంది. దీన్నే క్రమం తప్పకుండా డ్రైన్ చేయాలి. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, బ్యాటరీ టెర్మినల్స్ మీద తెల్లటి పౌడర్ పేరుకుపోవడాన్ని ఏమంటారు? వాట్ ఈస్ ద వైట్ పౌడర్ అక్యుములేషన్ ఆన్ బ్యాటరీ టెర్మినల్స్ కాల్డ్? ఏమంటారండి దాన్ని? ఆప్షన్ ఏ, ఆక్సిడేషన్ లేదా సల్ఫిటేషన్. ఓకే, సల్ఫేషన్, ఆక్సీకరణ లేదా సల్ఫేషన్ అనే పేరుతో పిలుస్తారు. బ్యాటరీ టెర్మినల్స్ వద్ద యాసిడ్ ఆవిరి వల్ల రసాయనిక చర్య జరిగి తెల్లటి లేదా నీలం రంగు పొడి ఏర్పడుతుంది. ఇది విద్యుత్ ప్రవాహానికి ఆటంకం కలిగిస్తుంది. దీన్ని వేడి నీటితో శుభ్రం చేసి పెట్రోలియం జెల్లీ అయితే దీనికి రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ట్రాక్షన్ అంటే ఏమిటి? వాట్ ఈజ్ అ ట్రాక్షన్? ఆప్షన్ బి, గ్రిప్ బిట్వీన్ టైర్ అండ్ రోడ్. ఓకే, గ్రిప్ బిట్వీన్ టైర్ అండ్ రోడ్. టైర్ ఉపరితలం మరియు రోడ్డు ఉపరితలం మధ్య ఉండే ఘర్షణ లేదా పట్టును ట్రాక్షన్ అంటారు. వర్షం లేదా మంచులో ట్రాక్షన్ తగ్గుతుంది, అందుకే వాహనము జారిపోతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్ చూద్దాం. డీజిల్ ఇంజన్లో గ్లో ప్లగ్ ఎందుకు ఉపయోగిస్తారు? వై ఈజ్ ఏ గ్లో ప్లగ్ యూజ్డ్ ఇన్ ఏ డీజిల్ ఇంజన్? ఆప్షన్ బి అండి, టు వార్మ్ అప్ ద సిలిండర్ ఫర్ కోల్డ్ స్టార్టింగ్, అంటే చలికాలంలో స్టార్టింగ్ కోసం సిలిండర్ను వేడి చేయడానికి ఉపయోగిస్తారు. డీజిల్ ఇంజిన్ కంప్రెషన్ వేడితో నడుస్తుంది. చలికాలంలో ఇంజిన్ చల్లగా ఉన్నప్పుడు గాలి సరిగ్గా వేడెక్కదు. అప్పుడు గ్లో ప్లగ్ సిలిండర్ను ముందుగా వేడి చేసి ఇంజిన్ సులభంగా స్టార్ట్ అవ్వడానికి సహాయపడుతుంది. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, వాహనం బ్రేక్ వేసినప్పుడు ఒక పక్కకు లాగితే లోపం ఎక్కడ ఉండవచ్చు? ఇఫ్ ద వెహికల్ పుల్స్ టు వన్ సైడ్ when braking, where might be the fault be? ఆన్సర్ ఆప్షన్ బి అండి,
అన్ఈవెన్ బ్రేక్ అడ్జస్ట్మెంట్, ఓకేనా, లేదా గ్రీసెస్ ఆన్ లైనింగ్, అంటే అసమాన బ్రేక్ అడ్జస్ట్మెంట్ లేదా లైనింగ్పై గ్రీజు. చూద్దాం. బ్రేక్ వేసినప్పుడు వాహనం ఒక పక్కకు లాగుతుంటుందంటే ఆ వైపు చక్రము జామై ఉండవచ్చు, లేదా రెండు వైపు బ్రేక్ సరిగా పడకపోవచ్చు. బ్రేక్ లైనింగ్పై ఆయిల్ లేదా గ్రీజ్ పడడం లేదా ఫ్రమ్ లేదా డ్రమ్ అరిగిపోవడమే దీనికి గల కారణంగా మనము చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వన్, టార్క్ మరియు హార్స్ పవర్ మధ్య తేడా ఏంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ టార్క్ అండ్ హార్స్ పవర్? ఆప్షన్ బి అండి, టార్క్ ఈజ్ అ ట్విస్టింగ్ ఫోర్స్, హెచ్పి ఈజ్ అ రేట్ ఆఫ్ డూయింగ్ వర్క్. అంటే టార్క్ అంటే తిప్పే బలము, హెచ్పి అనేది పని చేసేటువంటి రేటు, హార్స్ పవర్. ఓకే, టార్క్ అంటే చక్రాలను తిప్పడానికి ఉపయోగించే బలము, ఇది బరువును లాగడానికి ముఖ్యం. హార్స్ పవర్ అంటే ఎంత వేగంగా పని జరుగుతుందో తెలిపేది. ఇది వేగానికి ముఖ్యంగా మనము చెప్పుకోవచ్చు. దేనికండి? వేగానికి ముఖ్యము. నెక్స్ట్ వన్, రేడియేటర్ ఫ్యాన్ దేని ద్వారా తిరుగుతుంది? హౌ ఈస్ ద రేడియేటర్ ఫ్యాన్ డ్రివెన్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బై బెల్ట్ కనెక్టెడ్ టు క్రాంక్ క్రాంక్ షాఫ్ట్. క్రాంక్ షాఫ్ట్ అంటే క్రాంక్ షాఫ్ట్కు అనుసంధానించిన బెల్ట్ ద్వారా. మెకానికల్ ఫ్యాన్ అయితే ఇంజన్ క్రాంక్ షాఫ్ట్ ఫుల్లీ నుండి వచ్చే వి బెల్ట్ లేదా సర్పెంటైన్ బెల్ట్ ద్వారా రేడియేటర్ ఫ్యాన్ తిరుగుతుంది. కొత్త వాహనాలలో ఎలక్ట్రిక్ మోటార్ ద్వారా తిరుగుతుంది, కానీ సాంప్రదాయ బస్సుల్లో బెల్ట్ డ్రైవ్ ఎక్కువ. నెక్స్ట్ వన్, మోటార్ వెహికల్ చట్టము 112 దేనిని సూచిస్తుంది? వాట్ డస్ ద సెక్షన్ 112 ఆఫ్ ది మోటార్ వెహికల్ యాక్ట్ రిఫర్ టు? ఆన్సర్ స్పీడ్ లిమిట్స్ అండి, వేగ పరిమితులను తెలియజేస్తుంది. ఎంవి మోటార్ వెహికల్ చట్టం సెక్షన్ 112 ప్రకారం ప్రభుత్వం నిర్ణయించిన గరిష్ట వేగ పరిమితులను మించి వాహనాన్ని నడపకూడదు. దీనిని ఉల్లంఘిస్తే సెక్షన్ 183 ప్రకారము జరిమానా విధిస్తారు. నెక్స్ట్ వన్, ఆర్టీసీ బస్సులో సీనియర్ సిటిజన్ రాయితీ పొందడానికి కనీస వయసు ఎంత? వాట్ ఈస్ ద మినిమం ఏజ్ టు అవైల్ సీనియర్ సిటిజన్ కన్సెషన్ ఇన్ టిఎస్ఆర్టీసీ బస్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 60 సంవత్సరాలు పైబడిన వారికి. చూద్దాం. టిఎస్ఆర్టీసీ నిబంధనల ప్రకారం 60 సంవత్సరాలు నిండిన స్త్రీ మరియు పురుషులందరూ సీనియర్ సిటిజన్ రాయితీకి, అంటే టికెట్లో 25% రాయితీకి అర్హులు. దీనికి ఆధార్ లేదా వయసు ధృవీకరణ పత్రము చూపించాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్, ట్రాఫిక్ సిగ్నల్ వద్ద ఫ్లాషింగ్ ఎల్లో లైట్ అంటే బ్లింక్ అవుతున్న పసుపు లైట్ ఉంటే ఏం చేయాలి? వాట్ షుడ్ యూ డూ ది ఏ ట్రాఫిక్ సిగ్నల్ ఇఫ్ దేర్ ఈజ్ ఏ ఫ్లాషింగ్ ఎల్లో లైట్? ఏం చేయాలండి? స్లో డౌన్ అండ్ ప్రొసీడ్ విత్ కాషన్, అంటే వేగం తగ్గించి జాగ్రత్తగా ముందుకు వెళ్ళాలి. ఫ్లాషింగ్ ఎల్లో లైట్ అంటే ఆగి ఆగి వెలిగే పసుపు లైట్ అంటే వాహనాన్ని పూర్తిగా ఆపాల్సిన అవసరం లేదు, కానీ వేగం తగ్గించి అటు ఇటు చూసుకొని సురక్షితం అనుకుంటేనే ముందుకు వెళ్ళాలి. నెక్స్ట్ వన్, బస్ కండక్టర్ ప్రయాణికుడికి టికెట్ ఇచ్చిన తర్వాత టికెట్కు పంచ్ చేయకపోతే అది నేరమా? ఈజ్ అన్ అఫెన్స్ ఇఫ్ ఏ బస్ కండక్టర్ ఫెయిల్ టు పంచ్ ద టికెట్ ఆఫ్టర్ ఇష్యూయింగ్ ఇట్ టు ఏ ప్యాసింజర్. ఏమవుతుందండి? ఎస్, ఇట్ ఈజ్ ఏ మిస్కండక్ట్. అంటే అవును, ఇది విధి నిర్వహణలో లోపంగా చెప్పుకోవచ్చు. అవును, మాన్యువల్ టికెట్లు వాడేటప్పుడు టికెట్ మళ్ళీ వాడకుండా నివారించడానికి కండక్టర్ దానిని తప్పనిసరిగా పంచేయాలి లేదా చించి ఇవ్వాలి. అలా చేయకపోతే అది మోసానికి దారితీసే అవకాశం ఉన్నందున విధి నిర్వహణ లోపంగా దీన్ని పరిగణిస్తారు. నెక్స్ట్ వన్, క్యాట్ కార్డ్ అంటే ఏమిటి? టిఎస్ఆర్టీసీలో. ఓకే, వాట్ ఈజ్ ఏ క్యాట్ కార్డ్? ఆన్సర్ కరెక్ట్ లేదండి, అది వదిలేయండి. దీనికి న్యూ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ ఆర్టీసీ ప్రవేశపెట్టిన F24 టికెట్ ఎవరి కోసం? హూ ఈజ్ ద F24 టికెట్ ఇంట్రడ్యూస్డ్ బై టిఎస్ఆర్టీసీ ఫర్? ఎవరి కోసము?
ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్, కుటుంబం మరియు స్నేహితులు. F24 టికెట్ అంటే నలుగురు వ్యక్తులు, కుటుంబం లేదా స్నేహితులు కలిసి 24 గంటల పాటు హైదరాబాద్లో పర్యటించడానికి ఉద్దేశించిన గ్రూప్ టికెట్. దీని ధర ₹300 చెల్లిస్తే నలుగురు ప్రయాణించవచ్చు. నెక్స్ట్, రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తికి చేసే ప్రాథమిక చికిత్సలో సిపిఆర్ అంటే ఏమిటి? వాట్ ఈస్ సిపిఆర్ ఇన్ ఫస్ట్ ఎయిడ్ గివెన్ టు అన్ యాక్సిడెంట్ విక్టిమ్? ఆప్షన్ ఏ కార్డియో పల్మనరీ రిసిటేషన్. ఓకే, కార్డియో పల్మనరీ రిసిటేషన్ ఇంపార్టెంట్. ప్రమాద బాధితుడికి శ్వాస ఆగిపోయినప్పుడు లేదా గుండె కొట్టుకోవడం ఆగినప్పుడు సిపిఆర్ చేస్తారు. ఛాతీపై ఒత్తడము మరియు నోటి ద్వారా గాలి ఊదడం ద్వారా గుండె మరియు ఊపిరితిత్తులను తిరిగి పని చేయించడానికి ఇది ప్రయత్నిస్తుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. నెక్స్ట్, మండే స్వభావం గల పదార్థాలను బస్సులో రవాణా చేయవచ్చా? క్యాన్ హజార్డస్ లేదా ఇన్ఫ్లేమబుల్ గూడ్స్ బీ ట్రాన్స్పోర్టెడ్ ఇన్ ఏ బస్? ఆప్షన్ సి నో, స్ట్రిక్ట్లీ ప్రొహిబిటెడ్. ఆర్టీసీ నిబంధనల ప్రకారం పెట్రోల్, డీజిల్, గ్యాస్ సిలిండర్లు, యాసిడ్లు, బాణసంచ వంటి మండే స్వభావం గల లేదా ప్రమాదకరమైన వస్తువులను బస్సులో రవాణా చేయడం పూర్తిగా నిషేధం. ఇది ప్రయాణికుల ప్రాణాలకు ముప్పుగా అయితే పరిగణిస్తారు. నెక్స్ట్, డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ గడువు ముగిసిన తర్వాత ఎంతకాలం వరకు గ్రేస్ పీరియడ్ ఉంటుంది పాత నిబంధన ప్రకారం? వాట్ ఈస్ ద గ్రేస్ పీరియడ్ ఫర్ డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ ఆఫ్టర్ ఎక్స్పైరీ జనరల్ నార్మ్స్? ఆప్షన్ బి 30 days అండి. లైసెన్స్ గడువు ముగిసిన తర్వాత 30 రోజుల వరకు దానిని మరి జరిమానా లేకుండా రెన్యువల్ చేయించుకోవచ్చు. ఆ తర్వాత రెన్యువల్ చేసిన లైసెన్స్ గడువు ముగిసిన రోజు నుంచి రెన్యువల్ అయిన రోజు వరకు డ్రైవింగ్ చేయడము చట్ట విరుద్ధము. నెక్స్ట్, స్టాప్ లైన్ రోడ్డుపై ఎక్కడ ఉంటుంది? వేర్ ఈజ్ ద స్టాప్ లైన్ లొకేటెడ్ ఆన్ ద రోడ్? ఆన్సర్ ఆప్షన్ బి అండి, బిఫోర్ ద పెడెస్ట్రేషన్ క్రాసింగ్, అంటే జీబ్రా క్రాసింగ్ అని కూడా అనవచ్చు. సో జీబ్రా క్రాసింగ్కి ముందైతే ఉంటుంది. ట్రాఫిక్ సిగ్నల్స్ లేదా జీబ్రా క్రాసింగ్ వద్ద వాహనాలు ఆగాల్సి హద్దును సూచించే తెల్లటి గీతను స్టాప్ లైన్ అంటారు. వాహనాలు దీనికి ముందే ఆగాలి, దీన్ని దాటి ఆపకూడదు. నెక్స్ట్, బస్ టైమింగ్స్ మరియు ట్రిప్పులను నియంత్రించడానికి రూట్ మధ్యలో ఉండే పాయింట్ని ఏమంటారు? వాట్ ఈస్ ద పాయింట్ ఇన్ ద మిడిల్ ఆఫ్ ది రూట్? కాల్ ద కంట్రోల్స్ బస్ టైమింగ్స్ అండ్ ట్రిప్స్. ఆప్షన్ బి అండి, ట్రాఫిక్ పాయింట్ ఆర్ టైమ్ కీపింగ్ పాయింట్. ట్రాఫిక్ పాయింట్ లేదా టైమ్ కీపింగ్ పాయింట్ అనే పేరుతో పిలుస్తారు. బస్సులు నిర్ణీత సమయానికి నడుస్తున్నాయో లేదో చూడడానికి రూట్ మధ్యలో ట్రాఫిక్ పాయింట్స్ లేదా టైమ్ కీపింగ్ పాయింట్స్ ఉంటాయి. అక్కడ కంట్రోలర్ బస్సు వచ్చిన సమయాన్ని వే బిల్లులో నమోదు చేయడం అయితే జరుగుతుంది. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ ఎంసిక్యూస్ అండి. సో అప్ టు ఎగ్జామ్ వరకు కూడా ఇలాంటి ఎంసిక్యూస్ వస్తూనే ఉంటాయి. రెగ్యులర్గా ఫాలో అవ్వండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.